ఒకప్పుడు బస్తర్ అడవుల్లో తుపాకులు పట్టి సంచరించిన చేతులు ఇప్పుడు చేనేత మగ్గంపై సంప్రదాయ వస్త్రాలను నేస్తున్నాయి. పోలీసుల కళ్ళు గప్పి అడవుల్లో తిరిగిన అడుగులు ఇప్పుడు అదే ధైర్యం ఆత్మవిశ్వాసంతో ఫ్యాషన్ ర్యాంపుపై మెరిశాయి. ఇది మారిన జీవితానికి మార్పును ఎంచుకున్న మనిషి ప్రయాణానికి ప్రతీకగా నిలిచిన ఘటన. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాయ్పూర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మహిళా మావోయిస్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సంప్రదాయ ఛత్తీస్గఢ్ చేనేత వస్త్రాలను ధరించి ర్యాంప్ వాక్ చేశారు. కోసా పట్టు చేతిలో నేసిన సంప్రదాయ వస్త్రాలతో ర్యాంపుపై ప్రదర్శన ఇచ్చారు. వారి నడకలో కనిపించిన ఆత్మవిశ్వాసం గత జీవితానికి భిన్నంగా కొత్త భవిష్యత్తుపై ఉన్న నమ్మకాన్ని చాటి చెప్పింది. ఈ కార్యక్రమానికి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ హాజరయ్యారు. ర్యాంప్ వాక్ చేసిన మాజీ మహిళా మావోయిస్టులతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వారెంచుకున్న కొత్త జీవన మార్గాన్ని అభినందిస్తూ భవిష్యత్తులో మరింత విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.